second position. ఓట్లు గోపాలంగా మెజారిటీ కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి, అది గుర్తుంచుకోవాలి అందరూ. గోపాల గారికి చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్ కూడా మనం 2 సార్లు అవకాశం ఇచ్చినాం, చేసింది లేదు. ఇప్పుడు మనం గలమెత్తాలి పార్లమెంట్లో. థ్యాంక్ యూ శివన్న. మేము పోయిన శ్రీరామాను సరిగా మీరు రామరామ అనుకుంటూనే ఉండాలి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నిలబడి ఉండాలి. మన సార్ నాయకత్వంలో మన పార్టీ ప్రాణప్రతిష్ఠ చేసినట్టు నిలబడి ఉండాలి. నిలబడి ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సీటు గెలవాలి. మనం హైదరాబాద్ పట్టణం అదృష్టవశాత్తు అన్ని శాసనసభ నియోజకవర్గాలు మన ఎమ్మెల్యేలే ఉన్నారు. అంతేగా ఒక రాజాసింగ్ తప్ప ఎంఐఎం తప్ప లాస్ట్ టైం ఎంతమంది అయితే ఉండరో అంతమంది ఒక్క మెంబర్ తక్కువ ఒకటి ఎమ్మెల్యేలో ఉన్నారు. ఇంతమంది ఉన్నాక పార్లమెంటు గెలుస్తామో నాకైతే భయం అనిపిస్తలేదు. నేను గెలుస్తున్నా అనుకుంటున్నాను. మీరు అనుకోగలరా మళ్ళీ ఇంత అహంకారం ఉందా పద్మనాభం అన్న? కానీ అహంకారం కాదు, నాకున్న సంకల్ప బలం, నాకు మీ మీద ఉన్న ప్రజల మీద ఉన్న నమ్మకం. ఆ నమ్మకం ఉంది కాబట్టి గెలుస్తున్నా అని చెప్తున్నాను. బీజేపీ మీద 2 లక్షల పైన లీడింగ్ ఉన్నాం మనం. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల మీరు రికార్డ్స్ అంతా చూడాలి, మనలో కూడా చెప్తా ఉండాలి. అసలు 2 లక్షల పైన బీజేపీ పార్టీ మీద లీడింగ్ ఉన్నాం మనం. టీఆర్ఎస్ పార్టీ మన పోలైన ఓట్లల్లో. కాంగ్రెస్ ప్రభుత్వం మీద 1,85,000 ఓట్లు లీడింగ్ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మీద కూడా. మొన్న 3 నెలల కింద జరిగిన ఎన్నికలలో పోనీ 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, మనకి ఇదంతా మర్చిపోయినట్టే లేదు. ఫ్రెష్ ఉన్నది ఎన్నికలేదు. ఇంకా నేనైతే అదే మత్తులో ఉన్నా, అసెంబ్లీ ఎన్నికల మత్తులనే ఉన్నాయి. మా ఓటర్లు కలవాలి, చేయాలి, మళ్ళీ ఒక రౌండ్ కొట్టాలి అని ఉండే. అంతలో కూడా పార్లమెంట్ ఎలక్షన్ అని వస్తాయి. రాష్ట్రం వచ్చింది, ప్రభుత్వం వచ్చింది, అన్నీ. ఈ ఎన్నికలలో సారు వెళ్తే పార్లమెంట్ ఎన్నికలు కొట్లాడాలని చెప్పాం. అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, కానీ నేను కొద్దిగా హైదరాబాద్ అంతా తిరుగుతూ ఉంటాను. పేరు ప్రకటన జరగానే కొద్దిగా బాగా బూస్టింగ్ అయింది సిటీ మొత్తం. పద్మనాభం క్యాండిడేట్ అనగానే హైదరాబాద్ అంతా కొద్దిగా లేచింది. నాకు కూడా తెలియదు, కానీ ఇంత రేంజ్లో వీళ్ళంతా బాగా ఎక్కువ అవుతారని ఊహించలేదు. నార్త్ ఇండియన్స్ కూడా పనిచేస్తామని వచ్చి ఆ యూనియన్లు వాళ్ళ కుల సంఘాలు ఇవన్నీ వచ్చి చెప్తాను. మంచి బూస్టింగ్ ఉంది. ప్రజలు మన ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ అందరు ఆలోచన చేశారు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లుండే, ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం ఎట్లా ఉందని చెప్పి. గతంలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరూ ఇంటింటికి, గడప గడపకు, గుడిసె గుడిసెకు, ప్రతి చోట తిరిగి ఎంతగానో కష్టపడి మరి ఆనాడు మనము చాలా భారీ మెజార్టీతో మీరు గెలిపించినందుకు నాకు ఆ నమ్మకంతో ప్రతి ఒక్కరికి మరోసారి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా మనం ఈనాడు ఎప్పుడైతే పద్మన్న పేరు అనౌన్స్ అయిందో అప్పటి నుండి ప్రజలు ప్రతి ఒక్కరు పద్మారావు గారు గ్యారంటీ గెలవాలి. పద్మారావు గారు అంటే పేదల మనిషి. పద్మారావు గారి ఇంటికి ఎక్కువ 24 అవర్స్ ఎప్పుడు పోయినా కానీ పని చేసి చేసి పెట్టే వ్యక్తి కాబట్టి గ్యారంటీగా మనం పద్మారావు గారిని ఎంపీగా చేయాలని చెప్పి ప్రజలు నమ్మకంతో ఉన్న సంగతి నేను సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. గ్యారంటీగా మనం అన్న పద్మారావు గారిని గెలిపించుకున్నట్టయితే అంబర్పేట కాకుండా అలాంటి ఎలా ఇంకా పెద్ద ఎత్తున ఫ్లైఓవర్ తీసుకొచ్చి హైదరాబాద్ సిటీని ఒక ఇంటర్నేషనల్ సిటీగా తయారడానికి ముందుంటాడని తెలియజేస్తున్నాను. ఈనాడు పేదల వ్యక్తి, నైట్ అండ్ డే అభివృద్ధి కార్యక్రమాలు చేసే వ్యక్తి, మరి గరీబుల గురించి ఎప్పుడు తప్పించే వ్యక్తి. మరి ఈనాడు మన కేసీఆర్ గారు అనౌన్స్ చేశారంటే ప్రజల్లో అభిమానం ఉన్న వ్యక్తి శ్రీ పద్మారావు గారు. కాబట్టి పద్మారావు గారు అయితేనే ఆయన ముందు సికింద్రాబాద్ పార్లమెంట్ ఏ వ్యక్తి నిలబడలేడు అనేది ఆలోచించి పద్మారావు గారిని మరి మనకు ఎంపీగా ఇవ్వడం జరిగింది.